వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి రుచి. చికెన్ కర్రీ ఎక్కువ గ్రేవీగా, స్పైసీగా, ముక్కనిది జ్యూసీగా, టేస్టీగా కావాలనుకునే వాళ్ళకి ఈ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులోనికి 3 ఇంచుల అల్లాన్ని, అలానే కొద్దిగా వెల్లుల్లి, 7-8 లవంగాలు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్పూను మిరియాలు, వీటిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని తీసుకుందామండి. ఇలా పేస్ట్ తీసుకుని దీన్ని ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోనికి 4-5 పచ్చిమిర్చిని, 3 మీడియం సైజు ఆనియన్స్ని కూడా తీసుకుని మిక్సీ గిన్నెలో వేసుకొని కచ్చా పచ్చగా ఒక్కసారి పల్స్ చేసుకుని బ్లెండ్ చేసుకుందామండి. ఇలా చేసుకునే దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలు, 2 స్పూన్ల గసగసాలు, 5-6 జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని తీసుకుందామండి. మంచి టేస్ట్ని అలానే గ్రేవీని ఇస్తుందండి. ఈ పేస్ట్ చాలా బాగుంటుంది. దీనిని కూడా పక్కన చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి బాండీ పెట్టుకుని 4 గరిటెల ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మసాలా ముద్ద ఉంది కదండి, ఆ ముద్దని కూడా వేసుకుని ఆయిల్లో ఒక 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గుప్పెడు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకోండి, బాగుంటుందండి. అవి కూడా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకుందాము. చికెన్ వేసిన 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్న తర్వాత ఇప్పుడు పావు స్పూన్ పసుపుని, అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దీనిని ఒక 5-6 నిమిషాలు మూత ఉంచుకొని మగ్గించుకుందామండి. చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఒక 5-6 నిమిషాల తర్వాత చికెన్లోని వాటర్ అంతా వచ్చేసింది కదండి. దీన్ని ఒక 3 నిమిషాలు మగ్గించుకుందాము. 3 నిమిషాల తర్వాత రుచికి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు వేసేదానికన్నా 1 స్పూను ఎక్స్ట్రా వేసుకోండి కారాన్ని, ఎందుకంటే జీడిపప్పు కొబ్బరి పేస్ట్ని వేస్తున్నాం కదండి, స్వీట్నెస్ వస్తుంది. ఒక 3 నిమిషాలు వేగిన తర్వాత కారం కూడా ముక్కలకు బాగా పట్టాక ఇప్పుడు కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని ఈ పేస్ట్ని అడుగంటకుండా మాడిపోకుండా గరిటతో తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చాలా బాగుంటుందండి ఈ పేస్ట్ వేయడం వల్ల. ఒక 5-6 నిమిషాలు ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 15 మినిట్స్ ఉడికించుకుందామండి. చూసారా, చిక్కగా గ్రేవీ తయారైపోయింది మనకి. ఒక 15 మినిట్స్ తర్వాత చూసారా, కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది కదండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ గ్రేవీ తోటి స్పైసీగా, టేస్టీగా, ముక్క జ్యూసీగా చాలా బాగుంటుందండి. బిర్యానీలోకైనా, చపాతీకైనా, రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. త్వరగా కూడా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ప్రిపేర్ చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.